హర్యానాలో కన్న తల్లిని అలాగే ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వ్యక్తిని కన్న కొడుకు అతి కిరాతంగా నరికి చంపేశాడు. చంపేసి ఇద్దరు మృతదేహాలు వ్యాన్ లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి లొంగిపోయాడు. విషయం ఏంటంటే ఇతని తల్లి ఒక వ్యక్తితో 15 సంవత్సరాలుగా వివాహేతర సంబంధంలో ఉంది. కొడుకు ఆమె కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించారు, కానీ వినకుండా పలుసార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. కొడుకు సహనం కోల్పోయి ఇద్దరిని ఒకేసారి నరికేశాడు. ఈ సంఘటన అక్కడితో భయాందోళన గురి చేస్తుంది. ఇక్కడ పిల్లలు హీరో అవ్వాలన్నా విలన్ అవ్వాలన్నా తల్లిదండ్రుల పెంపకం బట్టి ఉంటుంది, వాళ్ళకు బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మరీ ముఖ్యంగా పిల్లలు విలన్స్ అయిపోతారు, మరింత డిస్టర్బెన్స్ అవుతారు. ప్రస్తుతం కరోనా అరెస్ట్ చేసి లోపలేయడం జరిగింది. నోయిడాలో సొంత భార్యను చంపి సిలిండర్ యాక్సిడెంట్ గా కన్వర్ట్ చేశారు. సిలిండర్ బ్లాస్ట్ చేసి ఎవిడెన్స్ మాయం చేశారు. విషయం తెలిసిన పోలీసులు వాళ్ళు షూట్ చేసి మరి పట్టుకుని లోపలేశారు. ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియదంటే ఈ మర్డర్ ని భర్త తల్లిదండ్రులు బామ్మర్ది కలిసి చేశారు. ప్రధాన కారణం ఏంటంటే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటుంది. ఆ విషయంలో గొడవలు చెలరేగాయి. మాట వినకపోవడంతో ఇంత దారుణంగా కొడిగట్టారు. ప్రస్తుతం కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేసి లోపలేశారు. కుటుంబం మొత్తం లోపలేసి 3 నెలలు అవుతా ఉంది. ఇంకా కోర్టు హియరింగ్ నడుస్తా ఉంది.